సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి అండగా నిలిచారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ని యథావిధిగా కొనసాగించేలా డీజీపీ, మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ ఫుడ్ స్టాల్ తో ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఆ స్టాల్ ని పోలీసులు మూతవేయించారు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎంఓ దృష్టికి వెళ్లింది. మాదాపూర్లోని ఆమె ఫుడ్ కోర్ట్ ని మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి ట్వీట్ చేయటం, తన వ్యవహారంపై స్పందించటం ఆనందంగా ఉందంటున్నారు కుమారి ఆంటీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. ట్రాఫిక్ కారణంగా స్ట్రీట్ ఫుడ్ ని క్లోజ్ చేయాలి, ముఖ్యంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కారణంగా ట్రాఫిక్ సమస్య అనేది ఎదురవుతుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే తన స్ట్రీట్ ఫుడ్ ని క్లోజ్ చేశారు. అలాంటిది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మళ్ళీ తన స్ట్రీట్ ఫుడ్ ని అయితే ప్రారంభించొచ్చు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో నిన్నటి ఆదేశాల మేరకు కుమారి ఆంటీ అయితే మొత్తం స్ట్రీట్ ఫుడ్ ని 10 రోజుల పాటు క్లోజ్ చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిత్యం ఈ పాటికి తన స్ట్రీట్ ఫుడ్ అయితే ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. అలాంటిది వారం నుంచి 10 రోజుల వరకు స్ట్రీట్ ఫుడ్ క్లోజ్ చేయాలని చెప్పడంతో వంటలు కూడా ఏమీ వండలేదు. సో ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా గవర్నమెంట్ ఇలా సహకరిస్తే నిజంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గానీ అలా స్పందించే మనసు ఎంతమందికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఓవర్ నైట్ సెన్సేషన్ అంటూ ఉంటారు, కానీ మీకు ఓవర్ నైట్ చేంజ్ గా చెప్పుకోవచ్చు. అంటే నిన్నేమో క్లోజ్ చేసేయండి మీ స్టాల్ అని చెప్పారు, ఈ రోజు మాత్రం తిరిగి ఓపెన్ చేయొచ్చు, నేను కూడా మీ స్టాల్ కి వచ్చి ఫుడ్ తింటాను తెలంగాణ సీఎం చెప్పారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు దీన్ని? ఎన్ని జనాలు పుణ్యం చేసుకున్నాను, ఎంత అదృష్టమో నాకు. అంటే సీఎం గారు అంత ఆయన మా దగ్గరికి రావటం అంటే నిజంగా అదృష్టమే కదా. అదే మాకు ఇట్లా సపోర్ట్ ఇచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఒక రకంగా నిన్న మీరు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అలాగే 10 రోజులు స్ట్రీట్ ఫుడ్ అనేది ఆపేయడము మీకు ఒక రకంగా ఆర్థిక నష్టం అనుకోవచ్చు. సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అయ్యంటే నిన్న కొంచెం బాధ అనిపించింది. నైట్ అంతా అసలు నిద్రపోలేదు. ఎందుకంటే ఫుడ్ అసలు దింపని లేదు, ఆపని లేదు. నిన్న అంత ఫుడ్ వేస్ట్ అయ్యేటప్పటికి కొంచెం బాధ అనిపించింది. అట్లా అంటే ఆ అన్నం కోసమే కదా మనం ఇదయ్యేది. అట్లా చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అంటే ఈ సమస్య గురించి పోరాడదాము, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్దామని నిన్న మీరు అనుకున్నారా అంటే కానీ మేము ఎప్పుడు ఒకటే నమ్ముతాం, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది దేవుడితో పాటు అని అన్నారు. నిజంగా ఆ మాట వాస్తవమైంది. ఇప్పుడు నిజంగా మరి నాకు సపోర్ట్ చేయడం అంటే నిజంగా ఎంత ఇదంటే ఆ దేవుడే. అవును, దేవుడి రూపంలోనే సీఎం గారు నాకు ఇవాళ ఓపెన్ చేసుకోమని చెప్పినందుకు నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. కొంతమంది రాజకీయం చేయాలని కూడా చూశారు. అంటే మీరు ఎక్కడో నాకు ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చింది, సో దానికి బదులుగా ఇదంతా జరుగుతుంది అని కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏమని స్పందిస్తారు? అంటే అది ఎలా జరిగిందంటే, నాకు ₹1,00,00,000 ఇల్లు ఫ్లాట్ ఉందని, బెంచ్ కార్ ఉందని చెప్పి పెట్టారంట. దాంట్లో ఎవరో అయితే అవి చూడడానికి కూడా మాకు టైం ఉండదు. టీవీ చూడడానికి అన్ని ఇది పెట్టినవి కూడా చూడటానికి కూడా మాకు టైం దొరకదు. ఈ పనులే సరిపోతాయి. అదే అలా అన్నప్పుడు వాళ్ళు అడిగారనమాట ఇట్లా అని. వచ్చి అడిగితే అప్పుడు నేను అన్నాను, మరి నాకంటూ ఏం లేదు నా పేరు మీద. ఇక అప్పుడు మొన్న రీసెంట్ గా ఇచ్చారు, అదే మొన్న ఏది నవంబర్లో ఇచ్చారు. ఏది ఇల్లు, జగన్ గారి ఇల్లు, అది మాత్రమే వచ్చింది నాకు. నా పేరు మీద అంటే అది ఒకటే ఉంది, నా పేరు మీద ఇంకేం లేవు. మాకంటూ ఆస్తులు ఉన్నాయంటున్నారు కదా, మాకంటూ ఆస్తులు ఏమీ లేవు. ప్రజాపాలన వల్ల అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎప్పుడు తనకు మేలే జరిగింది అని, అలాగే స్ట్రీట్ ఫుడ్ ని ఎప్పుడు ఆదరిస్తూ ఉండండి అని స్ట్రీట్ ఫుడ్ కుమారి అంటే అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్ తో తేజస్విని, హైదరాబాద్ నుంచి.